జ్ఞాపకం చేసుకొనవద్దు. ఇదిగో నేను కొత్త దాన్ని చేయుచున్నాను. యెషయా గ్రంథం 43:18-19 ఉంటుంది కదా. మునుపు వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, వాటి గురించి తలంచొద్దు. యెషయా గ్రంథం 43:18-19 ఒక్కసారి చదువుదాం. ఎవరైనా ఉంటే చదవండి అమ్మా. యెషయా 43:18-19. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయవాడును, యథాలు నదులు పారజేయవాడును. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. నిజంగా ఇది నాకు వాగ్దానం ఇచ్చారు దేవుడు. సేవకు రాక ముందర వాగ్దానం ఇచ్చారు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నా, ఇప్పుడే అది మొదలవబోతుంది. నూతన క్రియ అంటే ఏదో అనుకున్నా, నిజంగా ఇది నూతన క్రియే. ఒక నూతనమైన జీవితం ఎన్నడూ చూడని